श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि। సద్గురు శ్రీనాథన్ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య శ్రీ భరద్వాజమ్మాచార్య గారి యొక్క కృపా ఆశీస్సులతో ప్రతి బుధవారం మనం బుద్ధ జ్ఞాన హృదయంలోని అంశాలని వివరించుకుంటున్నాం. బుద్ధుడైనా, రాముడైనా, కృష్ణుడైనా, ప్రవక్త అయినా, యేసు అయినా, గురునానక్ అయినా చెప్పే ధర్మసూత్రం మాత్రం ఒకటి. ఆ ధర్మసూత్రం మారదు. ధర్మం అనేది ధరించినది. నేను ధర్మంగా ఉన్నాను అని చెప్పడం కాదు, ఆ ధర్మాన్ని ధరించి ఉండవలె. నగ నా దగ్గర ఉంది, ఏం ఉపయోగం ఉంటుంది? ఆ నగ నేను ధరించితే, వేసుకుంటే ఉపయోగం ఉంటుంది. ఏం ఉపయోగం ఉంటుంది? ఇతరులు చూసేదేం కాదు. బంగారు ఒంటి మీద తగిలితే ఆరోగ్యానికి చాలా శ్రేష్టం. అందుకే బంగారు వెండి వేసుకుంటారంటే ఆరోగ్య సూత్రాలు ఒకటేది. అందుకని పూర్వకాల రాజులు బంగారు పొడిని ఆహారంలో కలుపుకొని తినేవాళ్ళు. అందువల్ల వాళ్ళకి దృఢత్వం ఏర్పడుతుంది. వాళ్ళకి మహాత్మ యొక్క మాట కూడా బంగారం లాంటిది. అదే ధర్మం. ఆ ధర్మాన్ని నువ్వు ధరించితే ఇటు నువ్వు సంస్కరింపబడతావు, నీ కుటుంబం సంస్కరింపబడుతుంది, సమాజం సంస్కరింపబడుతుంది. తద్వారా దేశము, ప్రపంచము, విశ్వశ్రేయస్సు జరుగుతుంది. అదే బుద్ధుడు ఈరోజు చెప్పబోయేది హృదయ సంస్కరణము. గత వారం మంగళవారం మనసు సంస్కరణం. ఇక్కడ హృదయ సంస్కరణము ఎందుకు ప్రత్యేకంగా హృదయ సంస్కరణ చెప్పాడు? ఇక్కడ హృదయం అంటే ఏమిటి? హార్ట్, గుండె. అంటే ఈ మనిషికి కేంద్రం ఏంటి? గుండె. మన దేశానికి కేంద్రం ఢిల్లీ. ఆ కేంద్రంలో అన్ని సత్యంగా ఉండగలిగితేనే రాష్ట్రం కావచ్చు, ఇటు జిల్లాలు కావచ్చు, ఇటు గ్రామం కావచ్చు, పల్లెలు కావచ్చు, శుభంగా శోభిలుగా ఉంటుంది. కేంద్రంలో కొంత అలజడి కలిగింది అనుకోండి, అస్తవ్యస్తంగా ఉందనుకోండి, దేశమంతా కూడా పతనమవుతుంది. ఏదో మాట కాదండి. నేపాల్ మొన్న చూస్తున్నాం, శ్రీలంక, బంగ్లాదేశ్. అంటే అండి కేంద్రంలో అస్తవ్యస్తం ఏర్పడింది. అక్కడ ఎప్పుడైతే అస్తవ్యస్తం ఏర్పడిందో ఇంకా బాడీలన్నీ కూడా ఏమవుతుంది? శరీరంలో కూడా గుండె కానీ ఇది అయిపోతే ఇంకా బాడీలో ప్రతి ఒక్క పార్ట్ కూడా ఏమవుతుంది? అస్తవ్యస్తం అయిపోతుంది. అందుకని ఇక్కడ హృదయం సంస్కరణము అనే పదం ఇక్కడ మాస్టర్ గారు ఎట్లయితే పెట్టారంటే, ఈ గుండె మనకి కేంద్రం, హృదయమే మనకి కేంద్రం. అందుకే వేమన ఎప్పుడు చెప్పాడు, చిత్తశుద్ధి లేని పూజ చేయాలా, బాణశుద్ధి లేని పాకమేలా, ఇంకోటి ఆత్మశుద్ధి లేని ఆచారమేళ. ఎందుకు ఆత్మశుద్ధి అంటే అదే హృదయ సంస్కరణం అంటే. అది ఎవరైనా చెప్పవచ్చు కాక. అందుకని ఈ హృదయం అత్యంత శ్రేష్టమైనది. ఈ హృదయం నిరంతరము అది కొట్టుకుంటుంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు అనే విషయం ఇక్కడ మాస్టర్ గారు చక్కగా వివరించుకుంటూ వస్తున్నాడండి. ఇక్కడ ఒక వ్యక్తికి సాటి పురుషుడికి మధ్య ఉండే సంబంధాలని నియమించేది ఏది? ఒక వ్యక్తికి వ్యక్తికి సమాజానికి సంబంధాలని పటిష్టం చేసేది ఏది? నీతి. ఆ నీతే దానికి ఆధారం ఏమిటి? సూత్రాలు, నియమాలు, చట్టాలు. అదేంటి? అది సత్రంగా ఉండగలిగితేనే ఏది? గుండె. ఆ గుండె నీతి. ఆ నీతిలో సూత్రాలు ఉన్నాయి, కట్టుబాట్లు ఉన్నాయి, నియమనిబంధనలు ఉన్నాయి. అవన్నీ కూడా సక్రమంగా ఉంటే తప్ప ఈ దేశం బాగుపడదు, సమాజం బాగుపడదు, వ్యక్తి బాగుపడదు. వ్యక్తి సంస్కరణ లేని సమాజం అధోగతి పాలవుతుంది. చాలా పురాణంలో చరిత్ర అదే మనకు నేర్చుకున్నాను.
ఏ దేశమైన ప్రపంచంలో చూసుకోండి, ఆ వ్యక్తి సరిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. మొట్టమొదటి అశోకుడు యుద్ధాలు కట్ చేశాడు. తర్వాత ఏంది, బుద్ధుడి ద్వారా కొద్దిగా సంస్కరణ జరిగింది. తద్వారా ఎలా ఉంది, చెట్లు నాటాడు. చెట్లు నాటింది ఆయన. చెట్లు ఎట్లా నాటారా? విత్తనాలు నాటారు, మొక్కలు నాటాల. చెట్లు నాటిన లాగేశారు, బార్కులు వేసారు. చెట్లు ఎట్లా నాటారు అంటే చూడు, ప్రబోధకాలు ఎన్ని కార్యాలు చేశాడు ఆయన. అక్కడ బుద్ధుడి యొక్క మాట ద్వారా సంస్కరణ పడి ఉంది కాబట్టి అలా చేయగలిగాడు. మరి దానికి ఏమిటి నియమాలు అంటే, హృదయ సంస్కరణ మంచిగా ఆలోచించే మనస్తత్వాన్ని, హృదయం మంచిగా ఆలోచించే సంస్కారాన్ని హృదయ సంస్కరణ అంటాడు. మంచి అంటే ఏమిటి? అది ఎవరి దోషులు వాళ్ళు మంచి, నీకు దోషి నీకు మంచి, నీకు దోషి నీకు మంచి అనుకుంటాం. అది ప్రజలకు ఉపయోగకరంగా ఉండేది ఏదైతే ఉంటుందో అది మాత్రమే మంచి. అంటే నా వరకు నేను మంచి అనుకోండి, మీ వరకు మంచి అనుకుంటే ఎలా ఉంటుంది? అది మంచి సంస్కరణ అవునే కానే కాదు. ఇదే రామాయణంలో మనం ప్రతి శతం చెప్పుకుంటున్నాం. ఆంజనేయుడు రావణాసుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత రావణాసుడు అదే ఆంజనేయుని బంధించాడు. బంధిస్తే రావణాసుడే ఉన్నాడు, మేము రాక్షసులం అండి, పరిస్థితులు చేపడతాము, అది మా ధర్మం అన్నాడు. నేను వానరుడండి, మాకు కోతి అంటాను, మన కోతినండి, మాకు కోతి కూడా చంచలం, నేను మందడులు పట్టుకుంటా అన్నాడు. అప్పుడేం కత్తి తీశాడు. అదేం కత్తి, ఇది మా ధర్మం కదా. అప్పుడు చెప్తాడు ఆంజనేయుడు, ధర్మం అంటే నీకు మెచ్చింది నువ్వు చేసేది కాదు, నాకు మెచ్చింది నేను చేసేది కాదు. ధర్మం అంటే అందరికి ఆమోదయోగ్యంగా ఉండగలగాలి. అందరికి ఆమోదయోగ్యంగా ఉండగలిగితేనే అది సఫలీకృతం అవుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఒక బిల్ పాస్ చేస్తారు, కేంద్రానికి ఎందుకు పంపిస్తారు? అది హెడ్, అది ఆ ముద్ర పెడితేనే ఇవన్నీ సక్రంగా జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తింపు చేస్తున్నానండి. ఇక్కడ నీతి అంటే ఏమనుకుంటాం మనం? నీతి అంటే సరి అయినది. మనం వివరించుకోవాలి. నీతి నియమాలు మాట్లాడేస్తున్నాం. నీతి అంటే సరి అయినది, సమానత్వం కలిగి ఉన్నది, మంచి చెడులు ఆలోచించేది. ఇన్ని పదాలు ఉన్నాయి. నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా అని పాడతాడు. ఏది వాళ్ళ చూడరాని అనుకుంటా, నాకు గుర్తుంది. ఆ పాట పాడుతూ దేంట్లో పోతున్నాడు? గుర్రబండ్లో పోతున్నాడు. గుర్రం ఎవడు? మన మనసే. వాడు ఏమన్నా బంధించుకున్న ఆ పాటలో గుర్రంలో ఉండి మనసు చెప్తారు, రే నీళ్ళు పదరా ముందుకు పదరా అంటున్నాడు. ఎంత అర్థం అవుతుంది? గుర్రం మనసు పోతాడు. బాబాజీ చెప్పాడు, శాంతి పట్ల గుర్రం తగ్గిపోతే తిరిగి దొరకలే. అప్పుడే ఉన్నాడు, సద్గురుని ఆశ్రయిస్తే నీ మనసుకి అభివృద్ధిలోకి వస్తుంది. ప్రతి ఒక్క దానికి లింక్ ఉందండి, మనం ఆలోచించగలిగితే. ఆ లింక్ని కానీ మనం ఆలోచించగలిగితే అద్భుతమైన ఆనందం ఉంటుంది. అబ్బా, ఇంత అర్థం ఇందులో ఉందా? మనం ఏదో అలా బతికేస్తున్నాం జీవించకుండా. ఒక్కొక్క పదాన్ని గతికి ఈ ఉద్భుత చేయాలి. ఒక తేరానే ఒక సత్వం ఒకే ఒక ఆచార 10 20 ఉంటుంది. ఎందుకంటే చదువుకునే ఏం అర్థం కాదు. అయింది దిగనిప్పుడు ఆ కట్టుబడి బలగొండాలి. అంతేకాకుండా అది తాత్వికంగా ప్రయోజకంగా దాన్ని సహేతుకంగా వివరించాలి. మళ్ళీ చూడండి, తాత్వికంగా సహేతుకంగా అంటే ఉదాహరణలో వివరించాలి. నాకు నీకే అర్థం అవుతుంది ఉదయ సంస్కరణ. ఇప్పుడు నీతి అంటేనే నీతి అంటే మనకి ఏదో నీతి అంటే దాని కూడా సరైనది, మనుషులు ఆలోచించేది, అంటే అన్ని మనుషులు గుర్తించేది, అది అందరికి ఉపయోగపడేది. ఇన్ని అర్థాలు వస్తుందండి. అది నేను మాట్లాడి చెప్పాడు. అది తాత్వికంగా ఉండాలి, అంటే ప్రమాణాలతో కూడి ఉండాలి. ప్రమాణం తాత్వికం. రెండవది ప్రయోజనం అందరికీ ఉపయోగకరంగా ఉండాలి. మూడవది సహేతుకంగా వివరించాలి, అంటే అర్థమయ్యేది వివరించగలగాలి. ఇప్పుడు వేదాలు ఉంది, ఎవరికి అర్థం కాదు. ఆ వేదాల యొక్క ఉదాహరణ ఉపనిషత్తులు. ఉపనిషత్తు సహేతుకంగా ఉంది అంటే ఉదాహరణలతో కథలతో వివరించబడి ఉందన్నమాట. అట్లాగే ఈ నీతి గురించి కావచ్చు, నిజాయితీ గురించి కావచ్చు, ధర్మం గురించి కావచ్చు, అది ప్రయోజనంగా ఉండాలి, ప్రమాణపూర్వకంగా ఉండాలి. మనం ఏది మాట్లాడితే దాని ప్రమాణం ఉందా లేదా. అందుకే మాస్టర్ గారు బాబాజీలో కావచ్చు, గురుశిలో కావచ్చు, ఎందుకు చివరన ఎప్పుడెప్పుడో ప్రమాణాలతో ఎందుకు రాశాడు అక్కడ చేస్తూ, అయినప్పటికీ
నీతి యొక్క మూలం నిజమైన హృదయ సంస్కరణలోనే ఉంటుంది. ఏ సహితంగా దేవుని చెప్పు. నీతికి యొక్క మూలం నిజమైన హృదయ సంస్కరణ అనే పదం అంటాడు. మాస్టర్ గారు చాలా నిజమైన పదం వాడతాడు. భాగ్యంలో చెప్తున్నాడండి. శ్రద్ధ అంటే కానీ ఒక అధ్యాయం రాదు, అనేక శ్రద్ధ అనే భావం వస్తుంది, జాగ్రత్త అనే భావన వస్తుంటుంది. ఇక్కడ నిజమైన హృదయ సంస్కరణలోనే ఉంటుంది. ఇక్కడ ప్యూరిటీ లేకపోతే నువ్వు సరైన ఆలోచన ఎలా చేయగలుగుతావు? అలా సంస్కరణ ఎలా జరుగుతుంది? అందుకని నీతి యొక్క మూలం చెప్పాడు. అంటే మూలం, ఫౌండేషన్. విత్తనం బాగుంటేనే చెట్టు బాగుంటుందండి. కాబట్టి ఆ విత్తనం, నీతి అనే విత్తనం సరి అయిన హృదయ సంస్కరణ ఉంది. అంటే ఇక్కడ చూడండి, దానికి అసలు నీతి యొక్క లక్షణం ఉంది. ప్రతి ఒక్కటి కూడా వస్తే అది మనం ఎలా ప్రవర్తించాలని మార్గ నిర్దేశం చూపిస్తుంది. అది క్షుణ్ణంగా పరిశీలించాలి. మనకెంతకంటే నీతి నియమం అంటే మనం మానవులం కదా, మన పశువులం కాము, పక్షులం కాము, జంతువులం కాము. వాటికి నీతి నియమాలు లేదు. మరి మానవ జన్మ వచ్చిన తర్వాత మన నీతి నియమం పాటించాలి. ఇలాంటి నువ్వేమంటే వాటి పొత్తుకు సమానం అవుతావు. ఆకారం మాత్రం ఇది, అది 4 కాళ్ళకి, నీకు మనకు 2 కాళ్ళు. ఉపయోగం ఏముంటుంది? ఎన్నో జన్మ పూర్వజన్మల వల్ల మనకి మానవజన్మ వచ్చింది అనే సంగతి మనం గుర్తించలేకపోతున్నాం. నేరుగా మానవజన్మకు వచ్చింది అనుకుంటున్నాం. అది శుద్ధ పొరపాటు ఆలోచన. ఎన్ని లక్షల జన్మలు గడిచాయో వాడు తట్టుకొని నిలబడి ఈ జన్మ వచ్చిన తర్వాత ఈ జన్మని సాధకం చేసుకోండి, చివరిది. దీనిగా దారి చెప్పామంటే మళ్ళా తిరిగి జన్మలో పోతాం. పలాపద సోపాన పదం లాగా పెద్ద భావన ఉండబడిపోతాం. అందుకని నేను హెచ్చరిక చేస్తున్నాడండి ఇక్కడ. ఆ మూలాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ దీనికి బౌద్ధంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. బౌద్ధ మతంలోనే కదా, అన్ని మతాల్లో ప్రాధాన్యత ఉంది. ఇది బుద్ధుడు చేస్తున్నాడు కాబట్టి బుద్ధుడు కూడా అదే చేస్తాడు. మనం వివరించుకుంటున్నాం ఇక్కడ. అంటే ప్రతి ఒక్కటి కూడా మనం క్షుణ్ణంగా అర్థవంతంగా ఆలోచించుకుంటూ మన జీవితాన్ని సాగించాలి. బాగా ఆలోచించుకుంటూ అడిగేసేది ఆచి చూసి అడిగేయమంటారు. అడుగు వేయడం అంటే ఏంటి? మన ఆలోచనని, మన భావాలని దాన్ని ఆలోచిస్తూ తొందరపడకుండా నిర్ణయం తీసుకోకుండా, తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని విధానం నేర్పేదే నిజమైన ఆధ్యాత్మికత. ఇందులో బౌద్ధులు ఏం చెప్పాడు? ప్రాధాన్యత సంపూర్ణంగా సంస్కరింపబడిన హృదయం యొక్క 4 స్థితులు బుద్ధుడు ఇలా చెప్పాడు. సంపూర్ణంగా సంస్కరింపబడిన హృదయం యొక్క 4 స్థితులు. సంపూర్ణంగా 4 స్థితులు ఉంటేనే అది పూర్తిగా సంస్కరింపబడుతుంది. అందులో ఒకటి ప్రేమ. ఇక్కడ ప్రేమకు అర్థం ఏంటి? ప్రేమను పదం వాడేశాం. నేను ప్రేమిస్తున్నానండి, అందరూ ప్రేమిస్తారండి. ప్రేమ అంటే త్యాగం. ఏమీ ఆశించకుండా ఉండేదే ప్రేమ. మన జనతో చూడండి, ఆశించకుండా మనం ఎవరైనా ప్రేమిస్తున్నామా? ఏ విషయంగా అవసరండి? కుటుంబంలో ముందు పెట్టుకుంటాం. మనం భార్యాభర్తల విషయం కూడా మాట్లాడుకుంటాం. అంటే ఇక్కడ తప్పులు కాదండి. ఇక్కడ మనం దానికి నిర్వచనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ నిస్వార్థంగా మనం ఎవరైనా ప్రేమించాలి. అది నిజమైన ప్రేమ. ప్రేమ అనేది ఏది ఆశించదు. నాకు భగవంతుడి మీద ప్రేమ, మరి ఆయన నుంచి నేను ఆశిస్తున్నా. ఇంకా నాకేం భగవంతురా మీద ఇంకా 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 కపటమైన ప్రేమ. నువ్వు నాకు ఇస్తే నీకు ఇస్తానంటున్నాను. ఇంకా పెద్ద ప్రేమ. అందుకే అండి ప్రేమరసం ఉంటే శివి చక్రవర్తి చూడండి ఎలా ఉంటుంది. శాతవాహనుడు. అది మనం ఎందుకు మనం చరిత్ర చదవాలంటే ఇందుకోసమే, వాటి అర్థం తెలియడం కోసమే. రెండవది ఏం చెప్పాడు? సకృతమైన సంతోషం అన్నమాట. చూడు, సంతోషం చాలా ఉంది. సకృతమైన సంతోషం. బాగున్నావా? కాదు, హృదయపూర్వకంగా మీలో బాగా ఎంత సంతోషం ఉందో అంత సంతోషం నాలో ప్రతిబింబించాలి. అది సకృతమైన సంతోషం.
మూడవది సమ్మత అన్నాడు ఇక్కడ. అంటే ఏంటి? సమభావం. పదాలు కొంచెం వేరుగా ఉంటాయండి. సమత్వం కలిగి ఉండడం. నాలుగవది నిస్వార్థము. ఈ 4 స్థితులపైనే సంపూర్ణమైన హృదయ సంస్కరణ ఆధారపడి ఉంటుంది. ఇది ఎంతగా ఆలోచించాలో భరద్వాజ మా బడవ. ఇన్ని పుస్తకాలు ఉంటాడు ఈయన, ఇన్ని గ్రంథాలు పఠించుంటాడు. అయితే సరిపోతుందా? విశ్లేషించాలి. ఎవరు మనం చెప్పగలం? ఇప్పుడు బాబా చరిత్ర మనం చదివామండి, చదువుకుంటూ పోతున్నాము, అందులో విశ్లేషణ మనం చేస్తున్నాం. అసలు ఎవరు చేయడం లేదు. కానీ పదే చదివితే మాత్రం తప్పకుండా విశ్లేషణ వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఇప్పుడు 2 పుస్తకాలు ఒక వివరణ చేస్తాం. ఇమాంబాయి చోటే ఖాన్ గురించి. ఇమాంబాయి చోటే ఖాన్ ఊడాధ్యాయం వస్తుంది. ఒక టీచర్ని కొడతాడు, ప్రాణాదశలు పడిపోతాడు. ఇంకా నా శిక్ష పడుతుందని చూస్తుంటే ఉద్యోగం పారిపోతాడు. అరే బాబా దగ్గర పోరా అంటాడు. బాబా దగ్గర పోతేనే ఉంటాడు, లోపలికి రాలేడు. ఆ పక్కన ఏమంటాడు? వాడు నీ బిడ్డే కదా అంటాడు. అప్పుడు బాబా ఏమంటాడు? వాడు బిడ్డలు అంటావా? వాడు ఒక చావు కొట్టాడు అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? వాడు నా బిడ్డ అయితే, నేను వాడు నా తండ్రి అయితే, ఈ తండ్రి బాటలో నడవాలి. ఉద్యోగ నిర్వహణ సరిగా చేయాలి, శిక్షించు. కానీ ప్రాణం పెట్టి గుర్తెట్టదు. నువ్వు అధికారివే, ఎంతవరకు శిక్షించాలో అంత శిక్షించు. నువ్వు మరీ కోపంతో ఉక్రోషంతో అలా శిక్షిస్తే నువ్వు నా బిడ్డ ఎలా అవుతావు? సహనం కోరినప్పుడు నా బిడ్డ ఎలా అవుతావు? అర్థం చేసుకోండి. ఇక్కడ బాబాయ్ సహనము ఓరిమి, శ్రద్ధ సబూరి అని చెప్పాడు కదా. మరి అవి నేను అనుకునేప్పుడు అది బిడ్డ అవుతాను నేను. కాబట్టి నువ్వు నా బిడ్డవు కాదన్నాడు. అయినా తండ్రి ప్రేమ వదిలేస్తుందా? మళ్ళీ లోపల రానిచ్చాడు, అతను ఆశీర్వదించాడు. ఇది రేగే అవస్థే. ట్రైన్లో పోతుంటారు, మిలిటరీ వచ్చి కంపార్ట్మెంట్ ఖాళీ చేయమంటారు, వీళ్ళు చేస్తారు. వెంటనే గబకు వచ్చి ఈ కంపార్ట్మెంట్ అవసరం లేదని వాళ్ళు లెక్కిస్తాడు. రాత్రంతా బాబా భజన చేసుకుంటూ వస్తారు. సీడీకి వచ్చిన తర్వాత నాకు రాత్రంతా నిద్ర లేదంటాడు బాబా. అంటే గమనం ఉండకూడదా? వాళ్ళు నా బిడ్డల్ని రైల్లోంచి దింపాలని చూశారు. నేను వారికి తెచ్చిచ్చాను అన్నాడు. ఇక్కడ బిడ్డలు ఎందుకు పదం పడ్డాడు? అక్కడ రేగేనను గొప్పతనం ఏంటి చూడండి. చూడండి అది చూపాలంటే ఏదో అసలు అర్థం కలిగిస్తుంది నాకే, నా వరకు. మరి ఎందుకు రేగా పట్టన్నాడు? రేగే అవస్థ సాహిత్యం గంధం వస్తుంది. అవస్థ యొక్క సంకల స్వభావం. కాసేపు ఈ గురువులు పట్టుకుంటాడు, కాసేపు ఈ గురువులు పట్టుకుంటాడు, కాసేపు ఆ గురువులు పట్టుకుంటాడు, ఆ కాసేపు గురువు ఉంటాడు. మళ్ళా బాబా వచ్చిన తర్వాత నువ్వు నా గురువు కాదంటాడు. ఇలా అస్తవ్యస్తంగా ఉన్నాడు. అటువంటి అస్తవ్యస్తంగా ఉన్న వ్యక్తిని తీసుకొస్తున్నాడు. అది మంచి అవునా కాదా? అందుకనే రేగాడు, బిడ్డయ్యాడు. అంటే వాడు చెడిపోతాడు చూస్తూ గురుకలే, అయ్యో చెడిపోతున్నాడే, వీడు తీసుకుంటాడు బాగుపడతాడేమో అనే భావన ఉంది. భగవంతుడికి ఉద్దేశం ఏంటి? ఎవరైతే పతనమవుతుంటారో వారికి చేయిస్తాడు. మరి బైబిల్లో చేసి ఇవ్వలేదా? ఒక వేషాలు పట్టణం వస్తుంటే సాజిదులు బాబా చెప్పి ఏమొస్తుంది? పుణ్యాతులంతా వెళ్ళిపోయింది, పాపాత్మలు నా దగ్గరకు రండి అన్నాడు. దీన్ని బట్టి మనకి భగవంతుని యొక్క తత్వం ఏంటో అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఏంటి? మనం సగం మనిషి జరుగుతున్నాను అనుకోండి, ఒక దుర్మార్గుడు అనుకోండి, మనసు అంతా ఎవరి మీద ఉంటుంది? దుర్మార్గుడు వాడిని బాగా చేసి వీడిని పట్టించుకోరు, ముగ్గురిని పట్టించుకోరు. ఎవరిని పట్టించుకోండి, బాగా అయితే నాకు దిగి పట్టించుకోని అంటాడు. ఇది ఒక గురువు దగ్గర 4 శిష్యులు ఉంటే ఒకడు మందమతి, వాడు ఏం చెప్పినా బుద్ధికి ఎవ్వరకెక్కడు. అప్పాడ పని ఆ పని చేసుకుంటా ఉంటాడు. సరే పాట చెప్పాలంటే ఆ పాట మూల్యం పెట్టాడు, ఉంటారు వాడు రాడి అంటాడు. వాడు చేసి ప్రయోజనం గురువు గారి మీద, వాడు ఇంటాడా పట్టాడా వాడా? నాకు చెప్పండి పాఠం అంటాడు, నేను చెప్పనంటాడు. మీరు అది వెళ్ళిపోతా ఉంటాడు, వెళ్ళిపోయి అంటాడు. అదే గురువు గారు అన్నారు, మీకు కాసేపు తెలివి ఉంది, మీరు బయటకు పోతే బతకస్తారు. వీళ్ళు వాడు అమాయకుడు, వాడిని బయట తీసుకుని మీరే పోండి అన్నాడు. అంటే ఇవన్నీ ఎందుకు మనం ఎగ్జాంపుల్ ఇస్తున్నామంటే భగవంతుడి ఎలా ఉంటుంది అనే సంగతి మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఈ 4 చెప్పిన ఉద్దేశం కూడా ఏంటంటే,
ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు ఇక్కడ. అనంతమైన ప్రేమ ఉంటేనే ఈ మూడు సాధ్యమవుతుంది. ఏ మూడు? సంతోషంతో కూడిన సహృదయమైన సంతోషము, సమత్వము, విశ్వాసము. ఈ మూడు గురించి మా ప్రేమలో పెట్టాడు. అది ఉంటేనే సాధ్యమవుతుంది. అందుకని ఇక్కడ ప్రేమ అనే పదంలో త్యాగం అని గుర్తించు. ఇక్కడ త్యాగం అంటే మనం కొంత సమయాన్ని వదులుకోవడం. మనం గుడికి తీరిక అయితే గుడికి వెళ్ళడమా, తీరిక చేసుకుని గుడికి వెళ్ళడమా? తీరిక చేసుకుని వెళ్తే అది త్యాగం, అది నిజమైన ప్రేమ భగవంతుడి పట్ల. ఖాళీగా గుడి కృష్ణ సంవత్సరం రోజు అది పాల్గొంటాం, బాగా మధ్యలో కలుసుకుంటా. నేనండి, మీరు కాదు. కృష్ణ బాగా జరుగుతున్నప్పుడు 5 నిమిషాల ముందు అక్కడ ఉండాలా. అందుకని అలాగే ప్రేమకు లింక్ చెప్తున్నారండి ఇక్కడ. ఆ ప్రేమ ఉంటేనే నీవు చదువు దగ్గర సంతోషం కావచ్చు, సమభావం కావచ్చు, నిస్వార్థం కావచ్చు. మా ఇది బుద్ధుడి గురించి చెప్తున్నాము, చాలా గురించి కాదు. బుద్ధుడి యొక్క బుద్ధ ధ్యాన హృదయం అని, అంటే ప్రతి బుధవారం బుద్ధుడి గురించి చెప్పుకుంటున్నాం. మంగళవారం, గురువారం, శుక్రవారం, శనివారం రమణ మహర్షి గురించి చెప్పుకుంటున్నాం. ఆదివారం విజయమూడమ్మ గారితో భరద్వాజ మాస్టర్ గారు ఉన్న అనుబంధం అది చెప్పుకుంటున్నాం. సోమవారం వెంకటేశ్వరతో చెప్పుకుంటున్నాం. మధ్యలో వచ్చారు కాదు వివరిస్తున్నాం. చూడండి, బుద్ధుడు ఆ పదం, బుద్ధుడు అంటే వికసించిన వాడు, అందులోనే ఉందండి. తథాగతుడు అంటే ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించేవాడు. గౌతమ బుద్ధుడు, వాళ్ళ వంశం పేరు గౌతముడు కాబట్టి గౌతమ బుద్ధుడు. ఇన్ని అర్థాలు వస్తాయండి. మరి గౌతమ సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. ఎలా అయ్యాడు? ఆలోచించాడు. ఏ మార్గం కలిగిన దానికి? ఒక శవాన్ని చూశాడు, ఒక ముసలమాన్ని చూశాడు, ఒక రోగిష్టిని చూశాడు, ఆలోచించాడు. ఏమిటి జీవితం అంటే ఆలోచించాడు. జీవితం అంతా దుఃఖమే. అంతే కదండి, జీవితానికి దుఃఖమే మూలం. గురి చేసి చెప్పండి, నేను సంతోషంగా ఉన్నాను ఎవరైనా? ఉదయపూర్వం చెప్పాలండి, నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే ఎన్ని ఉన్నా ఏమి ఉన్నా అసంతృప్తి. అసంతృప్తి ఇప్పుడు దుఃఖమే. నాకు ఆనందానికి ఉంటుంది. నేను బ్రహ్మాండం గుడ్డలు ధరించుకున్నాను, పట్టుపచ్చి కట్టుకొచ్చేసానండి ఇక్కడ. ఆ పట్టు పంచి 10,000 రూపాయలు, పట్టు చొక్క 20,000 రూపాయలు, కండవ ఒక 10,000 రూపాయలు వేసుకుని కూర్చున్నా. నేను సత్తంగా చెప్పేసిన. ఎవరు కూడా ఎంత పంచి అడగలేదు అనుకోండి, నా పరిస్థితి మా బడవ 30,000 రూపాయలు కలిసుకోరు. ఒక్కడైనా సరే, ఏంటి ఈరోజు పుట్టినరోజా, నీ పుట్టినరోజా, ఏం సంగతి అది రాలేదు అనుకోండి, నాకు దుఃఖం వేస్తుంది. కాబట్టి దుఃఖానికి జీవిత దుఃఖం అన్నాడు. దానికి కారణం తెలుసుకో. కారణం ఏంది? నాకనే చేసుకున్నా, వాళ్ళని మెప్పించి తెలుసుకోవాలి అనుకోండి, దానికి నివారణ మార్గం అవుతుంది. ఇదే గురి చెప్పిందని. ప్రతి ఒక్కటి కూడా జీవిత దుఃఖానికి మూలం. ఆ దుఃఖానికి కారణం తెలుసుకో, దానికి నివారణ ఉంటుంది, ఆ నివారణకి మార్గం తెలుసుకో. అదే బుద్ధుడి యొక్క సిద్ధాంతం. ఇప్పుడు హృదయ సంస్కరణ గురించి వచ్చిందండి. హృదయ సంస్కరణ ఉంటే తప్ప మనం ఆనందంగా ఉండలేం. సంతోషం సుఖం వేరే, సుఖం వేరే, సంతోషం వేరే. సుఖము శరీరానికి సంబంధించింది, సంతోషము మనసుకు సంబంధించింది, ఆనందం హృదయానికి సంబంధించింది. ఈ ఆనందానికి వస్తువులతో పని ఉండదు, వ్యక్తులతో పని ఉండదు, ప్రదేశాలతో పని ఉండదు. ఈ మూడు లేకపోతే ఆనందంగా ఉంటాడు వాడు. కానీ సుఖము సంతోషం మాత్రం ఈ మూడు కావాల్సింది. అటువంటి ఆనందాన్ని ప్రతి ఒక్కరు పొందాలి. మరి ఆనందం ఎలా పొందగలుగుతాము? దానికి చెప్తాడండి బుద్ధుడు. ఒక తొట్టిలో నీళ్ళు పోయేసాం, తొట్టి అడుగు కనబడుతుందా కనబడదా? స్పష్టంగా కనబడుతుంది. ఆ తొట్టిలో నీళ్ళ మీద అడుగులు వచ్చింది అనుకోండి, 4 బట్టి నీళ్ళు పడింది అనుకోండి, అలా అలాగా ఉంటుంది. అది కనబడుతుందా?
మన మనసులో ఆలోచనలు కూడా అంతే. మన మనసులో పుట్టినప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది, స్ఫటికం లాగా ఉంటుంది. ఆ తర్వాత నేను నాది అనే అలగడి వల్లనే అసలైన పొద్దు చూడండి మనం దర్శించలేకపోతాం. దానికోసం చెప్పండి ప్రేమ అని చెబుతూ చక్కని 3 లక్షణాలకు ఆ ప్రేమే ఆధారం. అందుకే సృష్టి పుస్తకాల పద్ధతిలో ఇక్కడ పదాలు కొంచెం వేరువేరుగా ఉంటాయండి. సృష్టి పుస్తకాల పద్ధతిలో మనోవాక్యాలతో చేసే క్రియలు ఈ ప్రేమ భావాన్ని భగ్నం చేసేవి కాకుండా బాగా కూడా చూసుకోవటం ఆ స్మృతి యొక్క లక్ష్యం అన్నాడండి. సృష్టిపుస్థానము అంటే స్మృతి స్థానము, దానికి పెద్ద వివరణ ఉంటుంది, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. మనసు యొక్క శుద్ధి యొక్క లక్షణము అనుకుంటాం. శృతి అంటే స్మరణ, దాని స్థానము పరిశుద్ధంగా ఉంచుకోవాలి. దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలంటే దానికి వచ్చి 4 విధాలు చెప్పాడు. 4 శుద్ధి స్థానం అంటే దాని కాయానుపశ్చనము, వేదానుపశ్చనము, జ్ఞానపశ్చనము, ధర్మానుపశ్చనం అని అనగాలండి. దాని మొత్తం వివరించుకుంటాం. కాయానుపశ్చనం అంటే శరీరం మీద ధ్యాస. మన శరీరంలో అలాగే జరుగుతుంటుంది, దాని మీద గుర్తు పెట్టుకో. ఎందుకు నాకు ఈరోజు గుండె వేగంగా కొట్టుకుంటుంది, దెబ్బలని కాకుండా 100 కొట్టుకుంటాను అంటే నాదో ఇలా ఆలోచన వచ్చింది. అది చూడడం కావచ్చు, వినడం కావచ్చు. ఇప్పుడు ఉన్నట్టుండి ఎవరైనా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, వెంటనే నా గుండె ఎలా ఉంటుంది. ఇప్పుడు యాక్సిడెంట్ పదం ఒకటి వచ్చింది కాబట్టి మన సత్సంగ సభ్యులు ఒకటి తిరుపతిలో వాకింగ్ పోతా ఉంటే చంగయ్య చీను వాడు అన్న తమ్ముడు వాకింగ్ పోతా ఉంటే 80 స్కోట కొట్టుకుంది. నిన్న కొట్టింది. ప్రస్తుతం కోమలా ఉన్నాడు తిరుపతిలో. కాబట్టి నేను ఆరోగ్యం చక్కబడాలని మనం దత్తసాయి మాత్రం ప్రార్థిద్దాం. అంటే చూడండి, అగ్నేయుడు కూర్చొని ఇప్పుడు వెళ్ళి వస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మనము అక్కడికి వెళ్ళి చూడడం కన్నా కూడా ఇక్కడ ప్రార్థన చేయడం నిన్నంటారని మాస్టర్ గారు. ఎవరైనా పేషెంట్ ఐసీయూలో ఉన్నారంటే కలగూడదు అంటాడు. మనం వెళ్ళామనుకో నాకేం అడిగింది అనుకుంటారు పేషెంట్, జనం పోతా ఉంటే. వాస్తవం ఏమన్నా కదండి. కాకపోతే వాళ్ళు ఏదో అనుకుంటారని మేము పోతా. ఎక్కడ కూర్చుంటాడు ధ్యానం చేయన్నాడు, వాడికి మంచి జరగాలి, శ్రేయస్సు జరగాలి. కాబట్టి మనసులో అన్నా ఎవరన్నా ఆ చంగే మనం ప్రార్థన చేద్దాం. ఇక్కడ మొదటి శరీర ధ్యానం అనుకున్నాం. ఇదంతా గుర్తుపెట్టుకో. ఆ శరీరాలు చేద్దామంటే మొట్టమొదట మనసులో కలిగే శరీరం కలిగే మార్పుని గమనిస్తూ ఉంది. దాని పట్ల శుద్ధమైన అవగాహన కలిగింది. ఆ తర్వాత మనో విషయాల మీద ధ్యానం చేస్తుంది. అంటే ఈ మనసు చూడండి, ఒక విషయాన్ని గమనించి కూర్చుంటాం, మనసు పరికరాలు వెళ్ళిపోతుంటుంది. ధ్యానం అంటే దేవుడి దగ్గర కూర్చోమని కదండి, మనం లౌకిక దీన్ని అన్వయించుకుంటూ రావాలి. మన మనసు దేని పరిగెడుతుంది. ఇప్పుడు వెంటనే చూడండి, ఒక 10 గంటలకి అది ఫోన్ వచ్చింది అనుకోండి, గుండె దడదడ అంటుంది. ఎందుకు దడదడ అంటే ఆలోచించవు. అది ఏమిటి, మనం నెగిటివ్ తప్ప పాజిటివ్ ఎవడం ఆలోచించామండి. ప్రతి ఒక్కడికి నెగిటివే. ఆ నెగిటివ్ అనేది పాజిటివ్లోకి రావాలి, ప్రజెంట్లోకి రావాలి. మనం పాజిటివ్ ఫీల్కి వెళ్ళిపోతాం, ఏమైపోయిందో ఏం జరిగిపోతుంది ఏమో నేను సంగతి. ఇదేంటి బుద్ధులు చెప్పేది అంటే మనం సరిగా ఆలోచించడం కూడా మనకి చేత కావడం లేదు. ఒకడొచ్చి బుద్ధుడిని వచ్చి మీరేం సాధన చేస్తారని అడిగాడు. ఈ 10 చదువు చెప్పుకుంటూనే వస్తాను, ఎందుకంటే కొత్త వాళ్ళకు ఉంటారు కదా, వాళ్ళకి కూడా వాళ్ళని. బుద్ధుడికి వచ్చారు, మీరేం సాధన చేస్తారని అడిగాడు. ఆయన అక్కడ నవ్వుతూ తినడం, కూర్చోవడం, నడవడం అన్నది. ఎంతగా ఉందా ఏం సాధనగా మన అందరూ చేస్తారు సాధనగా, ఇదేం సాధన అన్నాడు. నిజంగా తినడంలో నీకు ఏకాగ్రత ఉందా? మన గురించి చెప్పండి అసలు. అది కాదు. కూర్చోవడంలో మనం సరిగ్గా కూర్చోగలుగుతున్నామా? ఏం పాప
అంటే జనరల్ చెప్తున్నాను నేను, అంటే మీ ఉద్దేశం కాదమ్మా. కూర్చోవడం కూడా మనకు చేత కావడం లేదు. కొన్ని నడవడంలో ఏదో ఆలోచిస్తూ వస్తుంటాం. మరి నేను ధ్యానం చేస్తున్నా, నేను భక్తుల్ని, నేను యోగం చేస్తున్నా అంటాం. అంటే నిష్పక్షపాతం ఒప్పుకోవాలండి ఇక్కడ. నేను చేయడం లేదని కాదు, ఒప్పుకోవాలి. మన మనసు, అందుకే మనస్సాక్షే భగవంతుడు. ఎవరికి వాడు మనస్సాక్షే భగవంతుడు, అంతే. అందుకే నువ్వు దేని విసర్జిస్తున్నా నీ మనస్సాక్షి మాత్రం నమ్ము. నువ్వు వేదాలు పక్కన పెట్టేసి అన్ని పక్కన పెట్టి, కానీ మనస్సాక్షి మాత్రం ఎప్పుడు తప్పు చేస్తావు. మన మనస్సాక్షి ఎప్పుడు కూడా ధర్మమే చెప్తుంది, సత్యమే చెప్తుంది, కానీ అది పక్కన పెట్టేస్తావు. దీనికి పెద్ద ఉదాహరణ నేను పడలేదండి. ఉదయం 5 గంటలకు అలారం పెట్టుకున్నాను నేను, 5:40 వెళ్ళి పోవాలని. అది మోగింది, ఇక్కడ వచ్చా. ఇంకా 2 నిమిషాలు ఉంది కదా, బ్రష్ చేసుకోవడం బకెట్ పోవడమే కదా అని 5:30 అయిపోయింది. ఆ ట్రైన్ మిస్ అయింది. 6:40 ట్రైన్ క్యాన్సిల్. 7:20 లేదు. ఇంకైతే ఇప్పుడు 59 లేకపోతే 11:05. ఎంత టైం మిస్ అయింది? మీ మనసు లేపింది కదా, అలాగే మన మనసు మన తట్టి లేస్తుందండి. రే ఇది చెయ్యొద్దు, రే ఇది చెయ్యి అని. అది చెయ్యొద్దని చేస్తాము, అది చెయ్యి చేయము. అంతకేమో షుగర్ పేషెంట్ తీసుకుని చాలు మనకి. ఫంక్షన్ పోయినాడు అనుకోండి, 4 రకాల సీట్లు, మా బడ రంగురంగుల పూల్లో ఉంటుంది. ఏముంది 2 మార్లు జాగ్రత్త చేసుకుంటానంటాడు. అంటే మన మనస్తత్వం గురించి చెప్తున్నాను. తక్కువ చిన్న అడగడం లేదు ఇక్కడ. మన పాయింట్ ఏదో దాని గురించి మనం ఆలోచించుకుంటున్నాం ఇక్కడ. అంటే ఏంటి, సర్దిద్దుకోవడానికి ఈ సత్సంగం, మన బలహీనతని సర్దించుకోవడానికి తప్ప ఈ సత్సంగం పెట్టుకున్నాడు. అందుకని సత్సంగం అంటే సంప్రదించుకోవడానికి ఇది, లేకపోతే ఈ సత్సంగానికి నిష్ప్రయోజనం అవుతుంది. ఇక్కడ చెప్పాడు మనోవాక్ అయిపోయింది, మనసు అయిపోయింది. తర్వాత వచ్చి మనస్సు, భావాలు, మనోభావాలు, మనసుతో మనోభావాలతో, ఇవన్నీ ఈ 4 ఏం చెప్పాడు, మనోవాక్యాలు చేయాలన్నాడు. మనోవాక్యాలంటే భగవద్గీత నుంచి అర్థమవుతుంది. మనోవాక్యాలు ఏది? మనస వాచ కర్మణ. ఏది నువ్వు ఏదైతే ధర్మం తెలుసుకున్నావో అది మనస వాచ కర్మణ చేస్తే సఫలీకృతమవుతుంది. అందుకే సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవాలంటే H3 ఫార్ములా. మూడు హెచ్లు అన్నమాట. ఒకటి హార్ట్, ఒకటి హెడ్, మూడోది హ్యాండ్. ఈ 3 కలిస్తేనే సత్ఫలితం. ఈ 3 కలిస్తే ఏమంటారు? ఐకమత్యం అంటారు. ఐకమత్యమే అన్నీ మీకు తెలుసు, కానీ అది చెప్పిస్తున్నారు మీరు. ఐకమత్యమే మహాబలం. కాబట్టి ఈ 3 కలిస్తేనే స్ట్రాంగ్. ఒక్క ఆకు సున్నం కలిస్తేనే నోరు ఎర్రగా ఉంటుంది. అందులో ఒకటి మిస్టేక్ ఉంది, నోరు ఎర్రగా వస్తుందా? రాదు. మొగుడి మీద పెళ్ళానికి ప్రేమ ఉండదు, పెళ్ళానికి 3 ప్రేమ అంటారు. ఏమనుకోబాకండి, సమాసం చెప్పుకుంటాం. కాబట్టి మనోవాయిక కర్మల చేతనే అది మైత్రి భావాన్ని, అంటే ఈ ప్రేమ భావాన్ని పటిష్టపరుస్తుంది. ప్రేమ అంటే త్యాగం అండి. మనకు ఇప్పుడు చేస్తున్నా ప్రేమ అంటే త్యాగం. అంటే ఇది ఏమీ ఆశించకుండా ఉండేది నిజమైన ప్రేమ. భగవంతుడి మీద ప్రేమ అంటే భగవంతుడిని ఆశిస్తున్నాం, ఆయన మీద ప్రేమ పెట్టుకుంటాం మనం. ఇక్కడ ఆయన మీద ప్రేమ కాదు, నా సొంత మీద ప్రేమ. ఆ విషయం చెప్తున్నాడు ఇక్కడ. అందువల్ల అది బద్ధం చేసేదిగా ఉండకూడదు. ఈ మైత్రీ సాధన మార్గంలో శిష్యుడు ఈ మైత్రీ భావాన్ని పెంపొందించుకోకుండా ఎప్పుడు ఉండరాదు. ఇది బుద్ధుడు గురించి చెప్తున్నామండి, బుద్ధ ధ్యాన హృదయం అని ఆ గ్రంథం. శిష్యుడు మైత్రీ భావాన్ని పెంపొందించుకోకుండా, అంటే పెంచుకోకుండా ఎప్పుడు ఉండరాదు. ఇక్కడ శిష్యుడు అనే పదం వాడాము. ఇక్కడ ఎవరు శిష్యుడు? నేను నా గురువు అని చెప్పుకోంటే నేను శిష్యుడు అయిపోయానా? ఇక్కడ శిష్యుడే పద్ధతి చెప్పండి. బాబాజీలో వస్తుంది, తన గురువుని ఏ విధంగా తెలియజేశాడు. బాబాజీ చదివిలో ఉంటాను. మీ పైన కూర్చుంటే బాగుంటుంది. నా కాళ్ళు ఎప్పుడుగా ఉంది చూడు. ఇది నా మాట కాదండి, రమణ మహర్షి చెప్పాడు ఇది. అందుకని మొత్తం నువ్వు కూర్చోమని నేను
రమణ మహర్షి దగ్గరికి మామూలుగా ఫారెస్ట్ వచ్చారు కదండి. మీరు రమణ షాప్ వెళ్ళారు తిరుగుతున్నాను, ఫారెస్ట్ ఎక్కువ ఉంటారు. వాళ్ళకి మన మాటకి ఇప్పుడు కూర్చోండి వీలు వస్తుంది, వాళ్ళకి అలవాట్లేదు కదండి. కాలు జాబు కూర్చున్నారు, రమణ మహర్షి అక్కడ పడుకో ఉన్నారు, కాలు జాబు కూర్చున్నారు. నాలుగు బతుకు ఉంటారు కదా, ఇంకో కాలు కత్తి ముడుచుకుంటున్నారు. ఆయన మూసుకునే ప్రయత్నం చేస్తామంటే రమణ మహర్షి కూడా ముడుచుకుంటున్నాడు. స్వామి మిమ్మల్ని కాదన్నాడు. అంటే వాళ్ళకి ఒక న్యాయం, నాకు ఒక న్యాయం. నా కాళ్ళు పట్టుకుపోయి నేను కాలు జరుపుకున్నా, వాళ్ళు కలపడం వాళ్ళు కాలు జరుపుకున్నారు అన్నాడు. అందుకని ఖచ్చితంగా నేను చేస్తాను. ఎందుకంటే శరీరాన్ని కష్టపెట్టి భగవంతుడు ధ్యానించమని ఎవరు ఎక్కడ చెప్పలేదు. అది బాగా మనం గుర్తుపెట్టుకోవాలండి. అనవసరం ఉపవాసం అనుకున్నాం, ఏం ఉపయోగం ఉండదు దానివల్ల. ఎందుకంటే ఎందుకో చెప్తున్నానండి, మన శరీరంలోనే కృష్ణ భగవానుడు ఉన్నాడు. మరి ఆయన హింసించింది, ఆయన ప్రార్థన చేసింది. భగవాన్ కృష్ణుడు ఏం చెప్పాడు? జీవశక్తి రూపంలో నేను జీర్ణం చేస్తున్నాను చెప్పాడు లేదా? నాకు శ్లోకాలు తెలియచండి, అడగపోతాను మీరు డబక్కాయి శ్లోకం అన్నాడు కదా. అప్పుడు లోపల ఎవరున్నాడు? ఆయన మార్చి ఆయన ప్రార్థన చేస్తుంది అక్కడ. అతని ఉపాసం ఉండకూడదా? ఉండొచ్చు, ఆరోగ్యం కోసం ఉండొచ్చు, అనారోగ్యంగా అసలు ఉండకూడదు. అనారోగ్యం కూడా ఉంటుంటారు, దేవుడు ఆడ పాపం చేసుకుంటాడు. అందుకని కూర్చోమని తల్లి. తర్వాత శిష్యుడు అనేవాడు మైత్రి భావాన్ని పెంపుకోవాలి, స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి. శిష్యుడు అంటే గురువు యొక్క మాటని ఆయన చెప్పక ముందు ఆయన గురువుల భావాన్ని తెలుసుకొని చేసేవాడు శిష్యుడు. చెబితే చేసేవాడు కాదు, చెబితే చేయకుండా ఉండేవాడు కూడా కాదు. ఆయన మనోభావాన్ని గ్రహించి నడుచుకునేవాడే నిజమైన శిష్యుడు. దీనికి గుర్తమండి వీరబ్రహ్మం కాదండి. ఆ శిష్యుడు సిద్ధయ్య ఎక్కడో పూలు దమ్మన్నాడు, మరి పరిగెత్తిపోయాడు. ఆ దొరుకుతుందా దొరకలేదు అనలే. ఏమిటి సిద్ధయ్య ఎవరు? ఏ జాతి వాడు? ఏ జాతి వాడు? మా సిద్ధయ్య ముస్లిం. మిగతా వాళ్ళకి ఏంటి వాడి ప్రత్యేకత అన్నారు, మన పోటీ వాళ్ళంతా కూడా. మన హిందువులు కదా, సరే వాళ్ళు తెలియాలి అని చెప్పేసి అక్కడ ఒక రోజు వాళ్ళ కుక్క చచ్చిపోయాడు. చచ్చిపోయేది బాగా ఇంటిపోయాడు. మామూలుగా చాలా మంది బయట వచ్చేసింది, వాళ్ళ వాడి నీళ్లు ఉన్నాయి, దాని తాగమన్నాడు. కుక్క చచ్చిపోయినది, దొక్క నీళ్ళు ఉన్నాయి, కుక్క మాంసం అనుకుందాం. ఆ చెక్కమన్నాడు బ్రహ్మం గారు. నాలుగు పరమ భక్తులే, ఏం గురువు గారు ఒక్క మాత్రం అంటావు, ఏం సిద్ధ అన్నాడు. తీసుకున్నాడు. ఏమైంది? అది పల్లెలాగా అని సినిమా చూస్తాం, వీరబ్రహ్మం గారి సినిమా. అది శిష్యుడు. ఈ విషయం బాబా చేతిలో కూడా వస్తుందండి. బాబా వచ్చి ఒక మేక నరకమంటాడు. బాబా తిరిగి కూడా ఏంటి బాబా మేక నరకమంటున్నాడా అని ఆయనకు అత్యంత సరైన ఒక శ్యామ కత్తి వేస్తాడు, తీరిపోతాడు. బలే బాబాని పారిపోతాడు. రావక కత్తి ఇవ్వదు, కానీ దీక్షించిన వాడు ఏం చేశాడు? ఎత్తుకున్నాడు కత్తి, నరకపోతాడు, ఆగంటాడు. ఆ తర్వాత బయట తీసుకో నాకు చనిపోతుంది. ఇక్కడ ఎవరు తీశారు అంటే భక్తుడు అనే దానికి నాకు గుండె దేని చాలేదండి, మీ తన నాకెందుక. భక్తుడు అనే దానికి గుండె దేని చాలడం లేదు. 4.5 గంటలు లొంగడం, ముందు వంగడం, తర్వాత లొంగడం, తర్వాత కట్టుబడి ఉండడం, తర్వాత సర్వసమర్పణ చేయడం, ఆత్మసమర్పణ అంటే అది. లొంగడం వరకు కరెక్ట్గానే ఉండని కూడా దండం పెడతా ఉండ. లొంగడం మాత్రం అటువంటి తేడా ఉంది నాకు. నాకేసినప్పుడు లొంగతున్నాను, కష్టమైనప్పుడు ఏసు అబ్బొద్దు అంటున్నాను. మరి నేను భక్తులు చెప్పుకుంటే నాకు ఎలా ధైర్యం వస్తుంది చెప్పండి. అందుకే లక్షణాలుగా ముందుకు తెలుసుకుంటే జాగ్రత్త పడతాం. అదే ఇప్పుడు శిష్యులకు లక్షణం అంటే అదేనండి. కాబట్టి శిష్యుడు ఏం చేయాలి? మనసు జారిపోకుండా నిరంతరం చూడాలి. ఇప్పుడు రన్నింగ్ వేసి పెడతారు కదండి, గోల్డ్ మెడల్ పడతాడు. ఒక 800 మీటర్లు, 800 మీటర్లో ఒక 10 నిమిషాలు, ఎంత 10 నిమిషాలు అనుకుందాం. 10 నిమిషాల్లో వాడు పరిగెత్తేశాడు, వాడు గోల్డ్ మెడల్ వచ్చాడు. 10 నిమిషాల 2 సెకండ్లు అయితే వాడు 10 నిమిషాల్లో వాడికి గోల్డ్ మెడల్ వచ్చింది. 10 నిమిషాలు అంటే వాడికి షెట్ వచ్చింది, తర్వాత రాసి వచ్చింది. నాకు గోల్డ్ మెడల్ వచ్చింది చెప్పేసి
వాడు గమ్మున ఉంటాడా? ఈ 4 సంవత్సరాలు ఒలింపిక్ గేమ్ తర్వాత ఈ 4 సంవత్సరాలు గమ్మున ఉంటాడు కూడా. 9 నిమిషాలు దాటాలి, తన రికార్డ్ని సరే బదులు కొట్టాలి అని ప్రాక్టీస్ చేస్తాడో చేయడా? చేస్తాడు కదా. అది చెప్పడం. శిష్యుడనేవాడు తన మైత్రీ భావాన్ని అంటే ప్రేమ పెంచుకొనుకు నిరంతరము కృషి చేయాల్సిందే. మరి శరీరం అంటే 3 పూట తింటామా లేకపోతే 1 పూట తింటున్నామా? నిలబడానికి 3 పూట తినాల్సిందే కదండి. అంటే శరీరం నిలబడానికి ఆహారం వెళ్తుండాల్సిందే. అలాగే శిష్యుడు విషయం వస్తాడు, అలాగే సాధకుడి విషయం కూడా వస్తాడు. నిరంతరము శ్రమించవలసిందే. అక్కడ ఆగామంటే ఆత కట్టుంది. రోజుగా పని పెడితే పదులుగా ఉంటుంది. ఒకసారి పని పక్కన పెట్టేసి ఏమవుతుంది? చిరుము పట్టిపోతుంది. ఎందుకు ఉపయోగానికి వస్తుంది? మన మనసు కూడా అంతే. అందుకు మన పెద్దలు ఏం చెప్పాలంటే ఇదేం చెప్పకుండా ఆవర్తం చెయ్యి, ఉడి ప్రదర్శన చెయ్యి, నోటలు దర్శనం చెయ్యి, వ్రతాలు చెయ్యి, అశ్వర చేయండి, ఇల్లు చెప్పియే మన మనసుని శరీరం మనకు కట్టడం కోసం. లేకపోతే మన మనసు నిలవదండి. చిన్నపిల్లవాడు కన్నా పోతుంది. చిన్నపిల్లవాడు ఇక్కడ హాల్లో ఉన్నాడండి, ఆయన పని చేసుకోవాలా, మన పని చేసుకోవాలా, ఏం చేస్తుంది? ఆరుస్తూ ఉంటుంది. ఏదో ఒక వస్తువు ఇచ్చి చేతికిస్తుంది, ఆడుకుంటూ ఉంటుంది. మా అమ్మ నా తారీఖు మళ్ళీ ఆడుస్తుంది. ఆ వస్తువు తీసుకుంటుందా? మళ్ళీ సాకరి ఇవ్వాలి, మళ్ళీ కాసేపు ఆడుకుంటుంది. ఎందుకని అలా ఇవ్వదు అనుకోండి, ఏ ప్లేస్ ఇవ్వాలి పెడుతుందో. అంతే కదమ్మా. అంటే ఆ మనవరాలు ఏ ప్రతిదానికి మార్చి మార్చి సందర్భం చూసుకున్నట్టుగానే మన మనసు కూడా మార్చి మార్చి, అందుకు పొద్దున శుభ్రపాతము, మధ్యాహ్నం ఇంకొక పాతము, సాయంత్రం ఇంకొక పాతము, మన బాబాయ్ 4 హాతలు పెట్టాడు. ప్రతి ఒక్కరే ఉంటుంది, ఊరికే పెట్టలేదండి. మన మనసుని సర్దిద్దుకు వస్తుంది. ఎందుకంటే మనసు కోటి కన్నా ఇంకా చెంతని. కోటి నీరు కాస్త మాటలు ఏముంటుంది, నీ మనసు మాత్రం గాలి కంటే వేగం. గాలే వేగం అంటాం, దానికంటే వేగం ఈ మనసు. ఏడే కూర్చొని ఉంటా అమెరికా మా అమ్మాయి దగ్గర మనసు ఫోన్ చేస్తామన్నది అంట అనుకుంటాడు. నా సంగతి చెప్పండి. నా మనసు అక్కడ మాట్లాడతాడు. నా మనసు నీ టైం ఏంటి, ఎలా ఫోన్ చేస్తామని వెళ్ళిపోతుంది ఏమనుకుంటాను నేను. అమెరికా ఆడ నేనాడ. కాబట్టి ఆ మనసును నియంత్రించాలి అనే విషయం చెప్పడమే. ఎవరు చెప్పినా, బుద్ధుడు చెప్పినా, రాముడు చెప్పినా, కృష్ణుడు చెప్పినా చెప్పాడు. భగవద్గీత కృష్ణుడు ఏం చెప్పాడు? అర్జునుడికి భగవద్గీత అంతా ఊరించాడు. ఏమన్నాడు అర్జునుడు? మన చంచలం కృష్ణ అన్నాడు. ఆయనకే మన చంచలం ఏది? అర్జునుడు చిరుకోడా? చిరుకోడు మన ఏమన్నా? శివునే మెప్పించాడే. పాసులు సంపాదించిన మనసు మిత్రమే ఉంటాడు కదా, శివుని మెప్పించుంటాడు. మరి ఎందుకు నా చంచలం ఉన్నాడు? అర్జునుడిని మన బాధలంతా అర్జునుడు గారు చెప్పించాడు. భగవద్గీత అంటే అర్జునుడు తిరిగి తక్కువ కాదు. మన యొక్క చూడండి బాగా చదవండి, మనకి ఏ ఆలోచన వస్తుందో అదే ప్రశ్న వస్తున్నాడు అర్జునుడు అంతా. అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు? మన చంచలం కృష్ణ అన్నాడండి. కృష్ణుడు ఏం చెప్పాడు? రే నీకు మంత్రం ఇస్తాను రా, ఒక తాయికి ఇస్తాను రా, నీ మనసు కంట్రోల్ చెప్పాడా? చెప్పాడమ్మా. భగవద్గీతలో ఉంటారు అందరూ. అభ్యాస వైరాగ్యాల ద్వారా నివారించుకోవాలన్నాడు. అదన్నిటి చెప్పడం. శిష్యుడనేవాడు అంటే ఈ చదువుకుంటే ఒక లైన్ చదువుకుంటే అర్థం కాదని అనేక ఉదాహరణ చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఆ మైత్రీ భావాన్ని పెంపొందించుకోకుండా ఉండకూడదు, నిరంతరము శ్రమించవలసిందే. ఇప్పుడు మామూలుగా ప్రెగ్నెన్సీ ఉన్నారనుకోండి, వాళ్ళు బెడ్ మీదే కూర్చున్నారు అనుకోండి, బిల్లు ఎట్ అవుతుందా? ఆపరేషన్ మామూలుగా మామూలు అవుతుందా? కాదు. అది నేను చెప్తామా, అది కూర్చో అంజీ ఉంటాం అంటే శ్రమిస్తే ఏమైంది ఫలితం? ఎందుకంటే ఢిల్లీకి ఇప్పుడు ఒకటి విన్నా, హైదరాబాద్ అసలు ఆ ఉదాహరణ వస్తామని నిన్నే ఫోన్ చేసింది ఆ పాప. నేను ఆపరేషన్ అంటాను డాక్టర్ని, నువ్వు కింద కూర్చో, పైన కూర్చో, మా నార్మల్ డెలివరీ అని నేను చెప్పిన. అది నొప్పులు చెప్పే డాక్టర్ నువ్వు రావాక అంటే వాళ్ళు అఫీషియల్ అనమాట, అనవసరంగా హాస్పిటల్ చేర్చుకోరు. మా నొప్పులు ఇస్తే రాదు, కొద్ది ఇదిగా వచ్చిన నుంచి పంపించేస్తాను అన్నారు. ఉదయం 5 గంటలకి, ఈరోజు ఉదయం 5 గంటలకి సరే పోయింది. ఇప్పుడు డాక్టర్ ఆశ్చర్యపోయారు. మామూలు డెలివరీకి శ్రమిస్తే ఫలితం ఉందా లేదా? శ్రమయ్యేవా
వెరీ గుడ్. అది శ్రమయే జయితే. అందుకు నీకు ఒక్కదానికే అర్థం చెప్పుకుంటాను శిష్యుడు. కాబట్టి ఈ మైత్రి సాధన మార్గాన్ని నిరంతరం గమనించుకోవాలి. సత్సంగం ఎందుకు డైలీ పెట్టుకుంటున్నాం? ఇది మన సత్సంగం కాదండి. నైమిషారణ్యంలో సూత మహాముని సౌనకాదులకి ప్రతిరోజు సత్సంగం చెప్పాడా లేదా? వాళ్ళకి అవసరం అండి అసలు ఋషులకి? వాళ్ళ మనసు ఎక్కడ నిశ్చలంగా ఉంటుందా లేదా పరిపేద ఉంటుందా? వాళ్ళు అడిగిన తప్ప చేసుకుంటా కన్నా వాళ్ళ మనసు బాగానే ఉంటుంది. మన మాదిరి ఎట్లా ఉంటుంది కండి, మన మాదిరి వాళ్ళకి కార్యకలాపాలు ఉంటుందా? కానీ వాళ్ళకే సత్సంగం కావాల్సి వస్తుంది. మనం ఎంతగా తెలుసుకోవాలండి దీన్ని? పోనీ సత్సంగం అనేది ఎవరు చెప్పాడు? ఏం చెప్పాడా? జగద్గురు ఆలస్యంగా చేశారు. ఆ శ్లోకం తెలుసా మీకు? తెల్ల సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వమే జీవన్ ముక్తి అన్నాడండి. ఇచ్చిరావాలని ఏం చేయాలి? ముందు సత్సంగము అని ముందు ఆయన చెప్పిన మాట్లాడండి. దానినే భరద్వాజ మాస్టర్ గారు వేసి పెట్టాడు. పురే మీరు మర్చిపోయారు ఆయన. నిరంతరం ఇక సత్సంగాలతో మీ మనసు శుద్ధి చేసుకోండి అని చెప్పడమండి. అంటే జగద్గురు ఆచార్య చెప్పిన ప్రతి విధానమే మనం ఇక్కడ పాటించుకుంటున్నాం. కొత్త విధానం ఏం కాదండి. అందుకు ప్రతిరోజు ఇంటి సత్సంగం. ఎందుకు సత్సంగం ఇక్కడ జరుగుతుందంటే ఇక్కడ ఉన్న భగవత్ శక్తి మేల్కొంటుంది. భగవత్ శక్తి విధానంగా కాల్చుతుందండి. దాని తట్టి వ్యాపడిదే మనం తట్టివేసి వస్తుందండి అని మీరు అడగచ్చు. ఒక్కొక్కసారి మహాపూర్ణ కుంభాభిషేకం చేస్తారు 12 ఏళ్ళకి ఒకసారి. ఏం చేస్తారు 12 ఏళ్ళకి ఒకసారి? మహాకుంభాభిషేకం అంటే 12 ఏళ్ళు అయిపోయిన తర్వాత అందులో మూర్తిలో పవర్ తగ్గిపోయిందనేసి మహాపూర్ణకం వేసి ఒక కలిసి 2 కడగాలు పెట్టి దానికన్నా దర్భలు ముడేసి ఆ దర్భలంతా పెద్దగా లావుకేసి ఆ మూర్తి దగ్గర పెడతారు. అంటే ఏంటి? ఈ మంత్రోత్సవం ఇవన్నీ కూడా ఆ దర్భల ద్వారా ఆ మూర్తిలో ప్రతిబింబడుతుంది. అప్పుడు దానికి శక్తి వస్తుంది. మనం అక్కడ పోతే ప్రార్థిస్తే జరుగుతుంది. ఇంత విధానం ఉంటాయండి. నాకు దర్భన పద్ధతిలో దర్భకే ప్రార్థించగట అది కూడా నేర్చుకుంటాం. అంటే మిమ్మల్ని మధ్య సంస్థలు కట్టకూడదు. దర్భ అని చెప్పాడు కదా, ఏం స్పెషాలిటీ అని. దర్భకి ఏం ప్రత్యేక? దర్భ గడ్డిపోతుంది కదండి. అది దానికి ఎంత విలువ ఉంది. దానికి శుభకార్యాలు అశుభకార్యాలు ఏమిటి దానికి అంత పవిత్రత? ఎందుకు వచ్చింది దానికి అంత పవిత్రత? ఆలోచించండి. అది కరెక్ట్. ఇది అన్ని తెలిసి మిమ్మల్ని అడితే మీరు సమాజం అప్పుడు మీద నాకు తెలుసు మీకు ఏం కాదండి. వచ్చారు పట్టి వేస్తాను అంటే మీరు ఆలోచించాలి కదా. అమృతం ఎత్తుకోబోతూ ఆ గణపతి ముందు దండం మీద పెట్టాడు, ఒక డ్రాప్ దాని మీద పడింది. దానికి అంత పవిత్రత ఒక్క చుక్కకే. కాబట్టి మనం కూడా దర్భలమే. మహాత్మ యొక్క వాకు అమృతం చుక్కలు. అది కానీ లోపల కానీ దిగిందంటే మనము పవిత్రమవుతాం. శరీరం ఉన్నా లేకపోయినా. స్పందనీయులు అంటారు. వాళ్ళ శరీరం ఉండదు కానీ వాటి స్మరిస్తూనే ఉంటారు. మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఝాన్సీ లక్ష్మీబాయి, ఛత్రపతి శివాజీ, అల్లూరి సీతారామరాజు వాళ్ళతో ఉన్నారు ఇక్కడ. జీవితం అంటే అలా ఉండాలి. అందుకే అంటారండి, జననం మనదే, మరణము మనదే, మన జీవితం దేశానికి కావాలి. అర్థమైంది లేదు? పుట్టుక మనదే, చావు మనదే, కానీ మన జీవితం మాత్రం దేశానికి కావాలి. దేశం అంటే చిత్రపటమా? దేశం అంటే అంతే కదా. దేశానికి కాదు చెప్పేదానికి మీరు ప్రశ్నించారు. దేశానికి ఏంటి మన జీవితానికి తీసేది? చిత్రపటం అనుకుంటామా? దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషుల్లో. మన జీవితం ఎవరికి కావాలి? మనుషులకి. అది దాని అర్థం. ఊరికి దేశానికి కానీ ఇస్తే కాదు. ఇది నా మాట కూడా కష్టంగా. కాలుజీ తెలంగాణ ఉన్నాడు కదా, జయప్రకాశ్ చనిపోయినప్పుడు ఆయన పలికిన పలుకులు నా సొంతం అనుకుంటారని అర్థం వస్తా ఉంది. కాలుజీని తెలంగాణ కవి జయప్రకాశ్ నారాయణ, మీకు వినే ఉంటారు. ఎమర్జెన్సీలో 70 ఏళ్ళు కొంచెం ఆయన చనిపోయినప్పుడు ఆయన పలికిన ఆయన దగ్గరికి వెళ్ళి
పుట్టుకు నీదేరానా కడుపు నీదేనా కానీ నీ జీవితం అతను దేశానికి అన్నాడు. అది ఆయనకి కాదు, మనం అన్వించుకోవాలి. పరోపకారం ఇదం శరీరం అన్నారే, అది ఏంటండి ఇది కూడా. ఆ పదం ఈ పదం రెండు ఒకటే. పరోపకారం ఇదం శరీరం అని అది ఉన్నారు మీరు, ఇదంతా అందరూ ఉంటారు. అంటే అర్థం ఏంటి? కోసి పెట్టమనా? ఈ శరీరం సమాధి హితానికి ఉపయోగపడాలి. అది మాట ద్వారా కాదు, డబ్బు ద్వారా కాదండి. ఇది బంగారు దానం చేయడము పొత్తు దాని కాదు. స్వచ్ఛమైన మనసుని తెగుడుస్తాను. ఆ స్వచ్ఛమైన మనసే మన సమాధానానికి అందించగలను. మీరు దుఃఖంలో ఉన్నారు, ఏందమ్మా నేనున్నానమ్మా, నెలిగింది మళ్ళా ఆ మాటకి మీరు ఎలా ఉంటారు చెప్పండి? నాకే ఇంతమంది ఉన్నారు, ఈ పని మీరు చేసుకుంటారు. ఆ ఒక్క మాట మాట్లాడలేమ్మా, చెడిపోతాయంటే చూస్తూ ఉన్నాడమ్మా, వాడికి అంచేయాలనుకోవడమ్మా. అటు అనుకున్నప్పుడు సర్వేజన సుజనా భవంతు లోకాసంలో సుజనా భవంతు ఎందుకు చెప్పారు పెద్దలు? మళ్ళీ లాస్ట్ ఏం చెప్పారు? ఓం శాంతి 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 అన్నారు. అంటే ఇది మనిషి యొక్క శాంతి కోరుకోవడమే కదండి. 3 సార్లు ఎందుకు చెప్పారు? అది కూడా ప్రశ్న. ప్రతి ఒక్కరు తొందరది ఇక్కడ 3 శాశ్వతం కాబట్టి, అందుకని 3 వేసుకుంటాం. ప్రతి ఒక్క దానికి అర్థం చెప్తున్నాను. ఈ చెప్పిన ఆయన నేను ఇక్కడ కాబట్టి చెప్పాడు మనం పెంపొందించుకోవాల్సింది మైత్రి ఎందు స్మృతి కలిగి ఉండవలసింది అని చెప్పడమే మైత్రి సూత్రము. ఇక్కడ మైత్రి సూత్రం అనే దానికి అందించారండి. ఇక్కడ మైత్రి అంటే ఏమిటి? స్నేహం, మిత్రుడు. లాస్ట్ పాయింట్, మిత్రుడు వేరే స్నేహితుడు వేరే. మిత్రుడు అడిగితే చేసేవాడు, స్నేహితుడు మన అవసరం తెలుసుకుని చేసేవాడు. నిజమైన స్నేహితుడు మనకెవరు? మీతో నిజమైన స్నేహితుడు చెప్పండి. అన్ని తెలుసుకోవాలి మీకు. ఏది మీరా ఇవన్నీ ఇక్కడ కూర్చోడి చెప్పండి. నిజమైన స్నేహితుడు భగవంతుడే. మన ఫ్రెండ్షిప్ మీరు ఎక్కడ పోవాలి? ఆయనకి తాకాలి. ఎందుకంటే మన హితాన్ని కోరుతాడు ఆయన. నిజమైన స్నేహితుడు మన హితాన్ని కోరుతాడు. మన ఇబ్బందుల్లో పడితే ఆదుకుంటాడు. మనం పక్కదార పడితే మొదటిని తట్టి దాని మీద కొట్టి సరి చేస్తాడు. వాడే నిజమైన స్నేహితుడు. నిజం బాగుంది లేదా మొహమాటం కోసం తప్పు చేస్తుంటే పొరపాటు పొందుతాడు. ఇది మంచిదిగా అంటే, ఎందుకంటే వాటికి నా కాకి కూడా ఆమె చెప్పకపోతే వాడి స్నేహితుడు కాదు. అందుకే నిజమైన స్నేహితుడు ఎవరంటే ఒక ఇంట్లో ఒక కొడుకు తండ్రి. ఇప్పుడు అంత స్మార్ట్ ఫోన్లే కదండి, వాడు చూసుకుంటూనే ఉన్నాడు. చూసుకుంటామంటే మన ఎందుకు రా నువ్వు చూసుకుంటా ఇప్పుడు ఆయన 2000 మంది ఉన్నారు. నాకు ఎంతమంది? 2000 మెంబర్స్ ఉన్నారు. చూడు నాకు ఫ్రెండ్షిప్ అందులో ఉంది. 2000 మంది ఉన్నారు ఫోన్లు అన్నారు. ఇంకేం చెక్ చూస్తారు. తర్వాత పక్క రోజు బళ్ళో పోతున్నారు. కొడుకు నాయన, కొడుకు డ్రైవింగ్ పోతాను, యాక్సిడెంట్ అయింది. 2 హాస్పిటల్ జాయిన్ అయ్యారు. ఈ కొడుకు మెసేజ్ పెట్టాడు, నేను నాకు యాక్సిడెంట్ అయ్యింది, అలా హాస్పిటల్లో ఉన్నాను. నువ్వు త్వరగా కూడుకోవాలి బ్రో. బ్రో అంటే అర్థం నాకు తెలియదు. బ్రో అంటే నేను బ్రో అంటే మా పాలు నిలుస్తాను. బ్రో అంటే బ్రదరేనా? నువ్వు త్వరగా కూడుకోవాలి బ్రదర్ అని మెసేజ్లు. వాళ్ళని బెడ్లు కదా, నేను ఆఫీస్కి రాలేనని ఒక ఫోన్ కలుగుచ్చాడు. ఒక వచ్చినట్టు చూసినాడు. అంటే ఆఫీస్ వాళ్ళు, స్నేహితులు, వాకింగ్ ఫ్రెండ్స్ గుంపులు గుంపులుగా వచ్చారు. ఇప్పుడు పక్కన చూస్తా పెడతా. నిజమైన స్నేహితుల్లో నిజాయితీ మనం గమనించాలండి. బుధం తట్టుకోవడంతా స్నేహితుడు కాదండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే అంటారు, మీ గురించి తెలియాలంటే మీ స్నేహితుల గురించి మీరు తెలుసుకోవాలి. అంటే స్నేహితులు బట్టి మీ ప్రవర్తన ఉంటుంది అని పెద్దలు చెప్పిన మాట. అది మైత్రి సూత్రం. కాబట్టి మనం నిజమైన స్నేహితులుగా మారడానికి ప్రయత్నం చేసుకుంటూ ఆ స్నేహత్వాన్ని ఆయన భగవంతునితో మనం లింక్ పెట్టుకుంటూ మన జీవితాన్ని సాగిద్దాం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय।
बुद्धं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि संघं शरणं